దేవుడు ఇచ్చినటువంటి యొక్క శ్రేష్టమైన సమయాన్ని బట్టి దేవునికి వందనాలు. సో మనము సంఖ్యాకాండము అనగా నంబర్స్ అనేటువంటి పుస్తకాన్ని గురించి మనం ధ్యానిస్తా ఉన్నాం. సో ఈ యొక్క పుస్తకం అవుట్లైన్స్ మనం చూసినట్లయితే ఇది 3 భాగాలుగా మనం విభజించుకోవచ్చు. అంటే దీన్ని ఫస్ట్ మనం నేర్చుకున్నప్పుడు సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేల్ ప్రజలని, మరి ఆ యాత్రలో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలని, తర్వాత కాదేశులో ఉన్నటువంటి ఇజ్రాయేల్ ప్రజలని 3 భాగాలు విభజించుకున్నాం. అయితే దానికంటే కొంచెం మోర్ క్లారిటీగా ఉండడానికై మనము దాన్ని ఇంకొక విధంగా కూడా మనం అర్థం చేసుకోవచ్చు. 3 భాగాలుగా సంఖ్యాకాండంలో మొత్తము 36 అధ్యాయాలు ఉన్నాయి. మొదటి భాగము మొదటి అధ్యాయం నుంచి 10వ అధ్యాయం వరకు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఆ యొక్క అరణ్య యాత్రకు సిద్ధపడుతూ ఉన్నటువంటి సమయం. అంటే సీనాయి పర్వతం నుండి కాదేశ్ బర్నియా వరకు వారు వెళ్ళడానికి సిద్ధపడుతున్న సమయం. ఆ యొక్క సిద్ధపాటులో ఏమేమి జరుగుతున్నాయి అంటే, వారు ఆ యొక్క యాత్ర ఎలాగూ చేయాలి, తర్వాత ఒక చోట ఆగినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అక్కడ ఒక సమాజంగా ఎట్లా వారు గుడారాలు వేసుకోవాలి. ప్రత్యక్ష గుడారం మధ్యలో ఉండాలి, తూర్పున దాని చుట్టూ యాజకులు ఉండాలి, దాని చుట్టూ లేవీలు ఉండాలి, తూర్పు దిక్కున మోషే అహరోనుల వారి కుటుంబాలు ఉండాలి, తర్వాత 12 గోత్రముల వారు 3 గోత్రముల చొప్పున నలుదిక్కులు ఉండాలని మనం చూస్తున్నాం. ఆ తర్వాత ఆ యాత్రలో ఉన్నప్పుడు మరి వారు ఇంకేమేమి చేయాలి, యుద్ధం వస్తే, శత్రువులు వస్తే వారిని ఎలాగ ఎదుర్కొనాలి, వారి కొరకు ఎలాగ సిద్ధపడాలి, వీటన్నిటి గురించి మొదటి భాగం మనం చూసుకుంటాం. రెండవ భాగంలో ఆ యొక్క యాత్రలో, అరణ్య యాత్రలో ఇజ్రాయేలీలు ఓడిపోయిన సందర్భాల గురించి రాయబడి ఉంది. అది చాలా ఇంపార్టెంట్. అవి మనం కొంచెం వివరంగా డీటెయిల్గా చదువుకుందాం. 11వ అధ్యాయం నుంచి 21వ అధ్యాయం వరకు ఈ విషయాలు రాయబడి ఉన్నాయి. ఇజ్రాయేల్ ప్రజలు ఎలాగూ ఆ యాత్రలో దేవుని మాటకు లోబడక, విధేయత చొక్క ఏ విధంగా ఓడిపోయిన వారుగా ఉన్నారు, శిక్షకు లోనైన వారుగా ఉన్నారు. చాలా చాలా ఇంపార్టెంట్. ఎందుకంటే అవన్నీ మనకు బుద్ధి కలగడానికి అవి రాయబడి ఉన్నాయి. మనం కూడా అలాంటి పొరపాట్లు చేయకుండా, ఓడిపోకుండా ఉండడానికి ప్రభు మన కొరకు అవి రాసి ఉంచాడు. 3వ భాగము 22వ అధ్యాయం నుంచి 36వ అధ్యాయం వరకు ఇక్కడ వారు కానానులోనికి ప్రవేశించడానికి సిద్ధపడుతున్నటువంటి విషయాలు రాయబడి ఉన్నాయి. యాత్రకు సిద్ధపాటు, ఇజ్రాయేలులో యాత్రలో ఓడిపోయిన సందర్భాలు, ఇజ్రాయేలీలు కనాను దేశమునకు వెళ్ళడానికి సిద్ధపడుతున్నటువంటి సందర్భం గురించి ఈ గ్రంథంలో మనం చూసుకుంటాం. సో మనం మొదటి అధ్యాయంలో మనం చూసుకున్నట్లయితే లేవీయులను దేవుడు ఎలాగ ఎన్నుకున్నాడో మనం చూసుకున్నాం. లేవీయులు వారికి ఏమేమి బాధ్యతలు అప్పగించాడో చూసుకున్నాం. ఆ తర్వాత ఇజ్రాయేల్ ప్రజలు అసలు వారు ఒక సమాజం, ఒక గుంపుగా ఒక చోట ఆగితే వారు ఎలాగ ఉండాలి, అన్నిటికంటే మధ్యలో ప్రత్యక్ష గుడారము, సాక్ష్యపు గుడారం ఉండాలని, దాని చుట్టూ లేవీలు ఉండాలని మనం చూసుకున్నాం. గెర్షోనీయులు పడమటి పక్కన, ఉత్తరం పక్కన మెరారీలు, కహాతీయులు దక్షిణ పక్కన, మరియు మోషే అహరోనులు వారు తూర్పు పక్కన వారు ఉండాలి. ఎందుకంటే వీరు ప్రత్యక్ష గుడారం యొక్క పరిచర్య చేయాలి కాబట్టి, ఎన్నుకున్న వారు, ఏర్పరచబడిన వారు కాబట్టి వారు మందిరం చుట్టూ ఉంటారు. ఆ తర్వాత 3 గోత్రములు యూదా, ఇస్సాకారు, జెబూలూను తూర్పు పక్కన, మరియు ఎఫ్రాయిము వంశస్థులు, ఎఫ్రాయిం క్యాంప్ ఆఫ్ ఎఫ్రాయిం సంబంధించినటువంటి వారు బెన్యామీను, మనష్షే, ఎఫ్రాయిం, ఈ 3 గోత్రముల వారు పశ్చిమాన, దాను, ఆషేరు, నఫ్తాలి గోత్రముల వారు ఉత్తర దిక్కున, గాదు, సిమియోను, రూబేన్ వారు దక్షిణ దిక్కున ఉండాలని దేవుడు నిశ్చయించి ఉన్నారు. దీని ప్రకారం వాళ్ళు ఆ విధంగా క్యాంప్ చేసి ఉన్నారు. సో మనం 8వ అధ్యాయం వరకు చదువుకున్నాం. ఈరోజు 9వ అధ్యాయం నుంచి మనం చూసుకుందాం. అంటే ఈ యొక్క 9వ మరియు 10వ అధ్యాయం అనేటువంటివి ఈ యొక్క మొదటి అంశానికి
మొదటి అంశంలోకి వస్తాయి. ఈ మొదటి అంశంలో చివరి భాగాలు అనగా యాత్రకు సిద్ధపడేటువంటి ఇజ్రాయేలీల గురించి విషయంలో చివరి అంశాలన్నమాట. సో ఈ 9వ అధ్యాయంలో మనం చూసినట్లయితే దేవుడు పస్కా బలిని ఆచరించమని జ్ఞాపకం చేస్తా ఉన్నాడు. మరియు యాత్రలో వారు ఎలాగ సాగాలి, ఎలాగ ముందుకు పోవాలి అంటే మేఘస్తంభము కదిలినప్పుడే వారు ముందుకు వెళ్ళాలి. మేఘస్తంభం ఎక్కడ ఆగితే అక్కడ వారు ఆగాలి. ఎన్ని రోజులు ఆగితే అన్ని రోజులు అక్కడ వారు క్యాంప్ వేసుకొని ఉండాలి. ఈ 2 అంశాల గురించి 9వ అధ్యాయంలో రాయబడి ఉన్నాయి. చాలా జాగ్రత్తగా వినండి. ప్రతి అధ్యాయంలో కూడా, ప్రతి అంశంలో కూడా ముఖ్య విషయాలను మనం జ్ఞాపకం ఉంచుకోవాలి. ఒక అధ్యాయం చదివినా లేకుంటే కొన్ని అధ్యాయాలను చదివినా ఆ అధ్యాయుల యొక్క సారాంశం ఏంటి, మరి ముఖ్య శీర్షిక ఏంటి అంటే టైటిల్ ఏంటి, దానిలో సబ్ హెడ్డింగ్స్ ఏమున్నాయి, ఒక్కొక్క హెడ్డింగ్లో ఏ విషయాలు చెప్తున్నాడు అనేటువంటి జ్ఞాపకం ఉంచుకున్నాడు. సో ఈ యొక్క అధ్యాయంలో పస్కా పండుగను ఆచరించేటువంటి విధానం గురించి ఆల్రెడీ ఇది మనము నిర్గమకాండంలో మనం చూసుకున్నాం, తర్వాత లేవీ కాండంలో కూడా చూసుకున్నాం. ఇప్పుడు యాత్రలో ఉన్నప్పుడు పస్కా పండుగ ఎవరైనా ఒకవేళ ఆ రోజుకు చేయలేకపోతే వారు ఎలాగ చేయాలి అనే దాని గురించి చెప్తా ఉన్నాడు. తర్వాత యాత్ర ఎలాగ చేయాలి, ప్రయాణం ఎలాగ చేయాలి అనేటువంటి 2 విషయాలు ఇక్కడ ఉంటాయి. చూడండి, బైబిల్ గ్రంథంలో మనం తెరవండి. మనం వాక్య భాగంలో కొన్ని విషయాలు చూసుకుందాం. 9వ అధ్యాయం సంఖ్యాకాండము 9వ అధ్యాయంలో మనం వచ్చినట్లయితే దేవుడు అంటున్నాడు, వీరు అక్కడి నుంచి బయలుదేరారు. ఎప్పుడు బయలుదేరారు చూడండి, 9వ అధ్యాయము మొదటి వచనం. 9వ అధ్యాయము మొదటి వచనం చదవండి. ఐగుప్తు దేశంలో నుండి వారు వచ్చిన తర్వాత 2వ సంవత్సరము మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకి ఇలాగ సెలవిచ్చింది. రైట్. ఐగుప్తు దేశం నుండి వారు వచ్చిన తర్వాత, ఐగుప్తు దేశం నుండి ఎప్పుడు వచ్చారు వాళ్ళు, ఏ రోజు బయలుదేరారు? ఐగుప్తు దేశం నుండి వారు ఎప్పుడు బయలుదేరారు? అబీబు నెల కరెక్ట్ గా పస్కా పండుగ రోజే బయలుదేరారు. రైట్. వాళ్ళని పస్కా చేయమన్నాడు, పొలిన్ రొట్టెల పండుగ చేయమన్నాడు. సో ఆ పస్కా చేసి వారు కాపాడబడ్డారు. ఐగుప్తుల్లో వారి యొక్క జ్యేష్ఠ కుమారులు చనిపోయినారు. అప్పుడు ఆ ఉదయకాలం ఎర్లీ ఇన్ ద మార్నింగ్ వారు అక్కడి నుంచి బయలుదేరి వచ్చినట్టుగా మనం చూస్తాం. సో అక్కడి నుంచి వచ్చిన తర్వాత దాదాపుగా 1 సంవత్సరము 2 నెలలు సీనాయి పర్వతం దగ్గర ఇజ్రాయేల్ ప్రజలు ఉన్నారు. సీనాయి పర్వతం దగ్గర ఉన్న తర్వాత అంటే ఐగుప్తు నుంచి సీనాయి పర్వతం వరకు రావడానికి వారికి కొంత టైం పట్టింది. 2 నెలలు అంత టైం పట్టింది. అక్కడికి వచ్చిన తర్వాత వారు దాదాపుగా 1 సంవత్సరం ఉన్నారు. అంటే దాదాపుగా సంవత్సరం 2 నెలలు సీనాయి పర్వతం దగ్గర ఉన్నారు. సీనాయి పర్వతం దగ్గర ఉన్నప్పుడు దేవుడు మోషేను సీనాయి పర్వతం మీదకి పిలిచాడు. పిలిచి ఏం చెప్పాడు? ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు, 10 ఆజ్ఞలు ఇచ్చాడు. 10 ఆజ్ఞలు ఇచ్చాడు. తర్వాత ప్రత్యక్ష గుడారపు నమూనాని ఇచ్చాడు. తర్వాత యాజకులు నియమించాడు. ఆ తర్వాత ఇజ్రాయేలుకి జాతిగా కొన్ని నైతిక సూత్రాలు చెప్పాడు. వారికి ఒక రాజ్యాంగాన్ని ఇచ్చాడు. సో తర్వాత ఇజ్రాయేల్ ప్రజలను ఒక దేశంగా వారు బ్రతకడానికి ఏమేమి అవసరం అన్నిటిని కూడా దేవుడు వారికి ఇచ్చాడు. నైతిక సూత్రాలను ఇచ్చాడు, సామాజిక సూత్రాలను ఇచ్చాడు. సో వీటన్నిటిని కూడా ఇచ్చి ఒక దేశంగా వారిని వారు ఎలాగ నడుచుకున్నాలో వారికి నేర్పించి ఆరాధన క్రమాన్ని నేర్పించాడు. సో ఇవన్నీ చేసినటువంటి తర్వాత దేవుడు ఇజ్రాయేల్ ప్రజలను అక్కడి నుంచి బయలుదేరమని చెప్పాడు. 14వ దినమున అబీబు నెలలో మరలా అక్కడి నుంచి వారు అక్కడి నుంచి ఎప్పుడు బయలుదేరారు? మొదటి నెలలో యెహోవా సీనాయి అరణ్యమందు మోషేకి ఇలాగ సెలవిచ్చెను. సో 2వ సంవత్సరం మొదటి నెల అంటే అబీబు నెల, మొదటి నెల అబీబు నెల. సో ఆ దినమున బయలుదేరమని చెప్పాడు. బయలుదేరమని చెప్తూ వారికి ఏం చెప్పాడు? మీరు పస్కా పండుగను ఆచరించండి.
14వ తారీఖున సాయంత్రకాలంన పస్కా బలిని వధించి దాని యొక్క రక్తమును ద్వారబంధములను పూసి మీరు దాన్ని జ్ఞాపకం చేసుకోండి అని చెప్పాడు. సో చేదు కూరలను మీరు భుజించండి. ఆ పస్కా బలిని రాత్రి అంతా మీరు దాన్ని తినివేయాలి. ఎంత తినగలిగితే అంత తినివేయాలి. మిగిలిపోతే దాన్ని దహించి వేయాలి. ఏది మిగల్చకూడదు, తెల్లారి వరకు పడవేయకూడదు అని చెప్పాడు. ఎందుకంటే అది పవిత్రమైనది. సో ఆ విధంగా పస్కా బలిని అర్పించమని చెప్పినప్పుడు ఇజ్రాయేలీయుల్లో కొందరు మోషే దగ్గరకు వచ్చారు. అయ్యా మోషే గారు, మరి మాలో కొంతమంది అపవిత్రమైనటువంటి వాటిని ముట్టి చనిపోయిన శవమును ముట్టి అపవిత్రులమైన మేము ఈ విధంగా పస్కా బలిని మేము చేయలేం, మేమేం చేయాలి? కొందరు ఏమన్నారు, మేము ప్రయాణంలో ఉంటున్నాం, ప్రయాణంలో ఉన్నప్పుడు పస్కా బలిని మేము చేయలేం కదా, ఎలాగ చేయాలి అని వారు ఒక సమస్యను మోషే దగ్గరకు తీసుకొచ్చారు. ఒక సందేహాన్ని మోషే దగ్గర తీసుకొస్తే వాట్ డిడ్ మోషే డు? మోషే ఏం చేశాడు? చూడండి 9వ అధ్యాయము 8వ వచనం. 9వ అధ్యాయము 8వ వచనం చదవండి. మోషే నిలువుడి, మీ విషయంలో యెహోవా ఏం సెలవిచ్చినో నేను తెలుసుకుందనని వారితో అన్నాడు. మోషే అన్నాడు, నిలువుడి, వెయిట్, ప్లీజ్ వెయిట్, లెట్ మీ గో అండ్ సీక్ ద లార్డ్స్ హెల్ప్. వాట్ గాడ్ విల్ సే ఇన్ దిస్ మ్యాటర్? సో నేను తెలుసుకొని మీతో చెప్తాను అని అన్నారు. సో దిస్ ఈస్ వన్ ఆఫ్ ది గ్రేటెస్ట్ థింగ్ దట్ వీ షుడ్ లెర్న్ ఫ్రమ్ మోసెస్. మోషే నుంచి మనం నేర్చుకోవాల్సినటువంటి ముఖ్యమైనటువంటి పాఠం ఏంటంటే, ఫర్ ఎవ్రీథింగ్ మోసెస్ వెంట్ టు గాడ్ అండ్ సాట్ ద లార్డ్స్ హెల్ప్. చిన్న విషయాన్ని కూడా ఆయన సొంతగా నిర్ణయం తీసుకోలేదు. ప్రభువా, ఈ విషయంలో నీ చిత్తం ఏంటి, నీ ఉద్దేశం ఏంటి, దీన్ని ఎలాగ చేయాలి, మాకు నేర్పు ప్రభువా. మేము అపవిత్రులము, మేము శరీరంలో ఉన్నవారము, మేము తిరుగుబాటు చేసేవారము, మనుషులము, తప్పిపోయేటువంటి వారము. నీవు నమ్మదగిన దేవుడవు, నీవు మాకు యెహోవా దేవుడవు, నీవే మాకు నేర్పించు అని ప్రార్థన చేశారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, యాక్చువల్లీ ఇట్ ఈస్ ఎ స్మాల్ మ్యాటర్, బట్ యెట్ మోసెస్ వెంట్ టు ద లార్డ్ అండ్ ప్రేడ్ ఇన్ ది టాబర్నకిల్. ప్రత్యక్ష గుడారంలోకి వెళ్ళి ప్రార్థన చేశారు. అది మనం నేర్చుకున్నాలి. This is the greatest lesson that we should learn from Moses. Lord, what's your will concerning this matter? నువ్వు మరి ఒక ఉద్యోగస్తుడుగా ఉన్నావా? సో ఉద్యోగస్తుడుగా ఉన్నట్లయితే నువ్వు ఆ ప్రాంతంలో మరి నువ్వు అధ్యాపకుడుగా ఉంటే, ప్రభువా ఈ ప్రాంతంలో మీ చిత్తం ఏంటి, నేను ఇక్కడికి ఎందుకు తీసుకొచ్చావు, నేను ఏం చేయాలి, నా యొక్క ఉద్యోగంతో పాటు నేను ఏం చేయాలి, లేకపోతే నా ఉద్యోగం నేను ఎలాగో మెలగాలి, ప్రభా నాకు జ్ఞానము నీవు, నాకు తెలివి నీవు, ప్రభా నేను నీకు మహిమకరంగా ఉండాలి. లేకుంటే హయ్యర్ పోస్ట్ కొరకు ఆశిస్తున్నావా, ట్రాన్స్ఫర్ కొరకు ఆశిస్తున్నావా, లేకుంటే గృహం నిర్మించుకోవాలనుకుంటున్నావా, లేకుంటే దేవుని యొక్క సేవను చేయాలని అనుకుంటున్నావా, దేవుడు మీతో మాట్లాడుతున్నాడా? సో దేవుడు మాట్లాడినప్పుడు ప్రభా నీ చిత్తం ఏంటో నాకు బయలుపరచము. For any matter, that it is small or great, it is good to pray and seek the Lord's help. Then God will give us the right guidance. సో దేవుడు మోషే అలాగూ ప్రార్థించినప్పుడు దేవుడు వెంటనే మోషేకు అద్భుతమైనటువంటి సమాధానం ఇచ్చాడు. ఏమి ఇచ్చాడంటే 10వ వచనము 11వ వచనం. Chapter 9 verse 10. మీలో గాని మీ వంశంలో గాని ఒకటి శవం ముట్ట వలన అపవిత్రుడైనను దూర ప్రయాణం చేయుచుండినను అతడు యెహోవా పస్కా పండుగను ఆచరింపవలెను. వారు 2వ నెల 14వ దినమున సాయంకాలమున దానిని ఆచరించి పొంగని వాటితోనూ చేదు కూరలతోనూ దానిని తినవలెను. సో దేవుడు చెప్పాడు వాళ్ళు కూడా ఆచరించాల్సిందే. అయితే ఎప్పుడు ఆచరించాలి? ప్రయాణంలో ఉన్న ఒకవేళ ఒకడు మరి శవం ముట్టుట వలన అపవిత్రుడైనా వాడు అప్పుడు చేయకూడదు, కానీ 2వ నెల 14వ దినమున చేయమని దేవుడు సెలవిచ్చాడు. ఆ విధంగా వారు చేస్తూ వచ్చారు. అయితే దేవుడు అంటున్నాడు, పస్కా ప్రయాణంలో ఉండని 13వ వచనం, ప్రయాణంలో ఉండని పవిత్రుడు పస్కాను ఆచరించుట మానిని ఎడల ఆ మనుష్యుడు తన జనులలో నుండి కొట్టివేయబడును. ప్రియమైనటువంటి దేవుని
ఉన్నాడు, ప్రయాణం లేడు, ఇంటి దగ్గరే ఉన్నాడు, పాలెంలోనే ఉన్నాడు, సమాజంలోనే ఉన్నాడు. కానీ పస్కా పండుగను ఆచరించకపోతే వాడు సమాజంలో నుండి కొట్టివేయబడతాడని సెలవిస్తా ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇది దేనికి సాదృశ్యంగా ఉందో తెలుసా? ఇది మనము దేవుని యొక్క సన్నిధి, దేవునితో సహవాసమునకు సాదృశ్యంగా ఉన్నది. దేవుని యొక్క పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందుటకు సాదృశ్యంగా ఉన్నది. దేవునితో మరి ప్రార్థనా సమయం లేకుంటే సమాజ మందిరంలో మనం కూడుకుంటానికి సాదృశ్యంగా ఉన్నది. దేవుడు మనం రక్షించాడు. ఇజ్రాయేలును రక్షించిన రీతిగా మనం రక్షించినప్పుడు మనము దేవుణ్ణి ఘనపరచాలి. మనం సమయం ఉంచుకొని అన్ని మనకి సమయం దేవుడు ఇచ్చిన అన్ని ఆశీర్వాదాలు ఇచ్చిన మందిరంలో మీటింగ్ జరుగుతూ ఉంటే ఇంట్లో కూర్చొని మనం మందిరంలోకి వెళ్లకుండా ఉండటము అది దేవుని దృష్టికి యోగ్యమైనది కాదు. లేకుంటే పరిశుద్ధ బలను దేవుడు తన యొక్క మందిరంలో ఏర్పాటు చేస్తే మనం ఆ పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందకుండా మరి దాని నుంచి మనం దూరంగా ఉండడం, నేను పొరపాటు చేసి లేకుంటే ఏదైనా మన వలన పొరపాటు జరిగినప్పుడు దాన్ని సరిచేసుకొని పశ్చాత్తాపడకుండా ఆ బలలో పాల్పంపులు పొందకుండా దూరంగా ఉండటమే కొట్టివేయబడటం. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మీలో ఎవడైనా నా శరీరంలో తిరిగి నా రక్తంను త్రాగనేలా వానిలో వాడు జీవము గలవాడు కాదు అని వాక్యం సెలవిస్తా ఉన్నది. సో వీ షుడ్ టేక్ పార్ట్ ఇన్ ద టేబుల్ ఆఫ్ ది లార్డ్ ఇన్ ఫెయిత్. మనము పరిశుద్ధ బలలో యోగ్యులంగా మనం పాల్పంపులు పొందాలి. పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందాలి అంటే బాప్తిసంను తీసుకునాలి. ఎవడెన్నో పరిశుద్ధ బలలో పాల్పంపులు పొందకపోయినట్లయితే వాడు నావాడు కాదు అని దేవుని యొక్క వాక్యం సెలవిస్తా ఉన్నది. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, హౌ లాంగ్ వీ షల్ వెయిట్? ఎంతవరకు మనం వెయిట్ చేయాలి? ఎంతవరకు మనం పోస్ట్పోన్ చేసుకుంటూ ఉండాలి? మన యొక్క జ్ఞానమును, మన యొక్క తెలివిని ఉపయోగించి మనము దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉండకూడదు. దేవుని యొక్క సన్నిధికి దూరంగా ఉంటే కొట్టివేయబడతాం. కాబట్టి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, మరి పరిశుద్ధ పస్కా బలి పండుగలో ప్రతి ఒక్కరూ పాల్గొనాలి. అనగా దేవుని యొక్క సమాజ మందిరంలో కూడుకునే విషయంలో మనకు సాధ్యమైనంత వరకు, అవకాశం ఉన్నంత మేరకు మనము ఆ యొక్క మీటింగ్స్ లో పాల్పంపులు పొందాలి. మీటింగ్స్ జరుగుతున్నప్పుడు ఖాళీగా ఇంట్లో కూర్చొని మనం ఉండకూడదు. అది దేవుని దృష్టి యోగ్యమైనది కాదు, అది తప్పు. దానికి తగిన మూల్యం మనం చెల్లించుకోవలసి ఉంటుంది. అంటే వీఆర్ డిస్రెస్పెక్టింగ్ గాడ్. అలా చేస్తే మనం దేవుణ్ణి అగౌరవపరిచినట్లయి. రెండవది, మరి దేవుని యొక్క పరిశుద్ధ బల్లలో అంటే టేబుల్ ఆఫ్ ది లార్డ్ రొట్టె విరిచే విషయంలోను, ద్రాక్షారసం త్రాగే విషయంలోను మనం అలక్ష్యంగా నిర్లక్ష్యంగా ఉండకూడదు. ఇఫ్ ఎనీథింగ్ హ్యాపెన్, లెట్ us సెటరేట్ అండ్ గో టు గాడ్ అండ్ సీక్ ద లార్డ్స్ హెల్ప్ ఇన్ దట్ మ్యాటర్. ప్రభు క్షమిస్తాడు. మనం దూరంగా ఉంటే మనం ప్రభువుని మనం కొట్టివేయబడతాం. దూరం పెరిగిపోతుంది, గ్యాప్ పెరిగిపోతుంది. దట్స్ నాట్ రైట్. సో ఇంకోటి ఏమంటున్నాడు, 14వ వచనం చివరి భాగంలో, పరదేశికిని మీ దేశంలో పుట్టిన వానికి మీకును ఒకటే కట్టడ ఉండవలెను. దిస్ ఈస్ యూనివర్సల్ లా ఆఫ్ గాడ్. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధికి వచ్చిన వారు అన్యులైనా, క్రైస్తవులైనా, ఎప్పటి నుంచో క్రైస్తవులైనా, లేకపోతే కొత్తగా వచ్చిన వారైనా అందరికీ ఒకటే నియమం. వారు కూడా అలాగనే చేయాలి, మీరు కూడా అలాగనే చేయాలి. మీకు ఒక నియమము, పరదేశికి ఒక నియమం లేదు. ఇది అన్ని మతాల్లో ఉన్నట్లుగా కాదు. యేసుక్రీస్తు రక్తంలో కడగబడిన వారందరూ ఒకటే. కులాల వారీగా, ప్రాంతాల వారీగా, మతాల వారీగా, దేశముల వారీగా యేసుక్రీస్తు యొక్క మందిరంలో విభజన జరగడానికి లేదు. మీకును వారికి ఒకటే కట్టడా. ఎందుకంటే మనం అందరము ఒకే రక్తంలో కడగబడ్డాం. యేసుక్రీస్తు తండ్రి కుమార పరిశుద్ధాత్మ నామములో బాప్తిసం పొందుకున్నాం. పరిశుద్ధాత్మ అనేటువంటి వరాన్ని మనం పొందుకున్నాం. వీఆర్ ఆల్ సేమ్. మనం అందరం ఒకటే. మనలో పనిచేస్తున్న దేవుడు ఒకటే. మనకందరికి ఒకటే జీవ గ్రంథం. ఇజ్రాయేలీలకు ఒక బైబిల్, వేరే వాళ్ళకి ఇంకొక బైబిల్ ఉందా? లేదు. ఇజ్రాయేలీలకు ఒక దేవుడు, మిగతా వాళ్ళకి ఇంకొక దేవుడు ఉన్నాడా? లేడు. అందరము ఒకే రొట్టెలో పాల్పంపులు పొందుతాం కదా. యేసుక్రీస్తు రక్తంలోనే అందరం కడగబడ్డాం కదా. సో we should not show any partiality in the sight of God. This is what God is telling.
ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుని సన్నిధిలో మనం పార్షియాలిటీని చూపించడానికి ఎంత మాత్రము వీలు లేదు. ఆ తర్వాత మనం ఇంకా చూసినట్లయితే ఆ ఆ, అప్పుడు సాక్ష్యపు గుడారము సాక్ష్యపు గుడారము దేవుని మహిమ ఆ యొక్క కమ్మినది. సో మేఘము కమ్మినది. సో తర్వాత ఆ కాలం మొదలుకొని ఉదయం వరకు అగ్ని వంటి ఆకారము మందిరం మీద ఉండెను. సో దేవుని యొక్క మందిరం మీద మేఘం దిగి వచ్చి మేఘం ఉంది మరియు అగ్ని వంటి ఆకారం ఉన్నది. సో ఇజ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి బయలుదేరినప్పుడు వారు వెళ్ళడానికి గుడారం వేసుకోవడానికి వారి సూచన ఏంటో తెలుసా? దేవుని యొక్క ప్రత్యక్ష గుడారం మీద దేవుని యొక్క మహిమ షెకెనా గ్లోరీ అనేటువంటిది, షెకెనా మహిమ మేఘం వల్ల ఆవరిస్తుంది. మేఘం వల్ల ఆవరించినప్పుడు వారు అక్కడ క్యాంప్ చేయాలి. ఎప్పుడైతే ఆ యొక్క మేఘము పైకి వెళ్ళి ప్రయాణం స్టార్ట్ చేస్తారు, అటు పైకి వెళ్ళిన వెంటనే ఇజ్రాయేల్ ప్రజలకు సూచన ఏంటి? వారందరూ ప్యాకప్ చేసుకొని సిద్ధపడాలి. వాళ్ళంతా ప్యాకప్ చేసుకున్న తర్వాత మేఘము ముందుకు వెళ్ళిపోతుంది. మేఘం వెళ్ళిపోయినాడు. ఆ మేఘం ఏ మార్గంలో వెళ్తుందో ఇజ్రాయేల్ ప్రజలు ప్రత్యక్ష గుడారం అంతా ప్యాక్ చేసుకొని ఆ మార్గంలో వెళ్ళాలి. సో ఇక్కడ మనం గమనించినట్లయితే 23వ వచనం, 9వ అధ్యాయము 23వ వచనం. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములు వేసుకునేది, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞ అనుసరించి నడిచిరి. This is the greatest testimony we see in Israel's life. So though Israel rebelled many times, but ఇక్కడ వారి గురించి మంచి సాక్ష్యం దేవుడు చెప్తా ఉన్నాడు. యెహోవా మాట చొప్పున వారు తమ గుడారములను వేసుకునిరి, యెహోవా మాట చొప్పున వారు ప్రయాణం చేసిరి. మోషే ద్వారా యెహోవా చెప్పిన మాటను బట్టి యెహోవా ఆజ్ఞను అనుసరించి నడిచిరి. ఏమైనటువంటి దేవుని బిడ్డ, మనకు ప్రమాణం ఏంటి? మనకు దిక్చూసి ఏంటి? మనకు మార్గం ఏంటి? ఈ పరిశుద్ధ గ్రంథమే, దేవుని మాటే, దేవుని యొక్క వాక్యమే. ఇన్ ఆల్ స్పేర్స్ ఆఫ్ అవర్ లైఫ్, మన జీవితంలో ఉన్నటువంటి అన్ని ఏరియాస్లో మనకు దిక్చూసి దేవుని యొక్క వాక్యమే. ఇజ్రాయేల్ ప్రజలు వారు సాగిపోవాలన్నా మేఘము, షెకెనా గ్లోరీ, షెకెనా మహిమ కలిగినటువంటి మేఘము. వారు ఆగాలన్నా మేఘము. వారు ఏం చేయాలన్నా కూడా దేవుని యొక్క ఆజ్ఞ మేరకు, దేవుని యొక్క నడిపింపును బట్టి వారు ప్రయాణం చేశారు. దిస్ ఇస్ వాట్ వీ షుడ్ లర్న్, మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్. మన జీవితంలో మనకు దిక్చూసి ఏంటి? ఇది మనం దేని చూసి నడుచుకుంటున్నాం? మనకు ఆధారం ఏంటి? విశ్వాసంను కర్త అయిన యేసు వైపు చూస్తూ మనం ముందుకు సాగిపోవాలి. అంతేకాని మనకు ఇరుగు పొరుగు వాళ్ళని చూసి, చుట్టుపక్కల వాళ్ళని చూసి, లేకుంటే మరి పరిస్థితులను బట్టి, లేకుంటే మరి మనకెవరో సలహా ఇచ్చారని దాటిని బట్టి మనము బ్లైండ్గా వెళ్ళకూడదు. వీ షుడ్ సీక్ ద లార్డ్ ఇన్ ప్రేయర్. దేవుని యొక్క ప్రార్థనలో కనిపెట్టి దేవుని వాక్యమును మనం పొందుకొని వాక్య నడిపింపు ద్వారా మనం ముందుకు వెళ్తే మనకు ఆశీర్వాదము. ఏమైనటువంటి దేవుని వెళ్ళారు. దిస్ ఇస్ వాట్ ఇజ్రాయెల్ డిడ్. ఇజ్రాయేలుకు దేవుడు ఒక క్రమాన్ని నేర్పాడు. ఆ క్రమమును అనుసరించి వారు నడుచుకుంటూ ఉన్నారు. దీనిమున్న మన యొక్క జీవితంలో, మన కుటుంబ జీవితంలో, మన సంఘ జీవితంలో, మన ఆఫీస్ లైఫ్లో కూడా ఒక క్రమం అనేది మనకు ఉండాలి. ప్రభా, నన్ను ఈ ఆఫీస్లో ఉంచావు, వాట్స్ యువర్ విల్ కన్సర్నింగ్ దిస్ మై వర్క్ హియర్. నా యొక్క పని విషయమై నేను ఏం చేయాలి ప్రభా, నాకు నేర్పించు, నాకు చూపించు, నాతో మాట్లాడు అని మనం దేవుడిని అడిగినప్పుడు దేవుడు మనకు సహాయం చేస్తాడు, మనం నడిపిస్తాడు. ప్రభా, నన్ను ఈ మందిరంలో ఉంచావు, ఈ సంఘంలో ఉంచావు, వాట్ షుడ్ ఐ డూ, వాట్ ఇస్ మై రోల్ హియర్. నా బాధ్యత ఏంటి ప్రభా? నేను ఏ విధంగా ఈ యొక్క సంఘానికి ఆశీర్వాదకరంగా ఉండాలి, ఈ సంఘానికి నేను మేలు చేయాలి, ప్రభా నాకు నేర్పించు అని మనం అడగాలి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, అకార్డింగ్ టు ద కమాండ్ ఆఫ్ గాడ్, according to the word of God, Israel moved, camped, stayed and forwarded. So how is your life, my dear brothers and sisters? మీ యొక్క జీవితం ఎలా ఉన్నది? దేన్ని చూసి మీరు మీ జీవితంలో ముందుకు వెళ్తా ఉన్నారు? దేవుని యొక్క వాక్యంను అనుసరించి వెళ్తున్నారా? దేవుని యొక్క వాగ్దానంను పట్టుకొని ముందుకు వెళ్తున్నారా? లేకుంటే లోకమంతా అలాగ వెళుతుంది, లోకంతో పాటు వెళ్ళిపోతూ ఉన్నారా? No, my dear brothers and sisters.
మనం అలా వెళ్ళడానికి వీల్లేదు. వెలుచూపుని బట్టి, పరిస్థితులను బట్టి, లోక ఆశలను బట్టి మనం వెళ్ళడానికి లేదు. లోతుని గురించి మనం క్షుణ్ణంగా ధ్యానించుకున్నాం. లోతు దేన్ని చూసి వెళ్ళిపోయాడు? లోతు సొదొమ గొమొర్రాలకు పచ్చిక బయలులను చూసి, అక్కడ ఉన్నటువంటి సమృద్ధి అయిన జలాలు, నీళ్లను చూసి వెళ్ళిపోయాడు. వాట్ హ్యాపెన్? ట్రాజడీ ఆఫ్టర్ ట్రాజడీ. మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, నీకు దిక్కు చూసి ఏంటి? ఆర్ యు వాకింగ్ బేస్డ్ ఆన్ ది వర్డ్ ఆఫ్ గాడ్ ఇన్ యువర్ లైఫ్? దేవుని వాక్యం ఆధారం చేసుకొని, దేవుని వాగ్దానములను పట్టుకొని ముందుకు వెళ్తున్నావా, లేకుంటే లోకం వెళ్ళినట్లు ముందుకు వెళ్ళిపోతున్నావా? మై డియర్ బ్రదర్స్ అండ్ సిస్టర్స్, you will land in great trouble if you are not walking according to the word of God and commandment of God. But God wants you to walk according to his word and according to the command. So 10వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, ఈ అధ్యాయంలో 2 విషయాలు మనం చూసుకున్నాం. పస్కా పండుగను ఎవరైతే శవమును ముట్టి అపవిత్రులు అవుతారో, లేకుంటే ప్రయాణంలో ఉంటారో వారు కూడా ఆచరించాలి. అప్పుడు వీలు పడినప్పుడు వారు 2వ నెల 14వ తారీఖున దాన్ని ఆచరించాలి. తర్వాత అన్ని జనులు కూడా వారి మధ్యలో ఉన్నట్లయితే వారు కూడా అలాగనే సున్నతి పొంది ఆచరించాలి. వారికి వీరికి ఒకటే క్రమం. రెండో విషయం మనం ఏం చూసుకున్నామంటే, వారు యాత్ర ఎలాగ చేయాలి? ఆ మేఘము, దేవుని యొక్క షెకెన మహిమ మేఘం వల్లే ఆ యొక్క ప్రత్యక్ష గుడారం మీదకి వస్తుంది. ఆ మేఘం పైకి వెళ్ళినప్పుడు వారు సిద్ధపడాలి. మేఘం ముందుకు వెళ్తే వారు కూడా వెళ్ళాలి. ఎక్కడ ఆగితే అక్కడ ఆగాలి. ఒక్కరోజు అక్కడ రాయబడింది వాక్యం, నేను అన్ని మాటలు చదవలేదు. ఒక్కరోజు అక్కడ ఉండమంటే ఒక్కరోజే ఉండాలి, నెల ఉండమంటే నెలే ఉండాలి, సంవత్సరం ఉండమంటే సంవత్సరం ఉండాలి. ఎన్ని రోజులు ఆ మహిమ అక్కడ ఆగితే అన్ని రోజుల వల్ల అక్కడ ఉండాలి. అది పగలవచ్చు, రాత్రి అవ్వచ్చు, ఎప్పుడైనా అవ్వచ్చు. దెర్ ఇస్ నో టైం. ఏమైనటువంటి దేవుని వెళ్ళాలి. ఇది దేవుని యొక్క రాకడ కూడా సూచనగా ఉన్నది. దేవుడు కూడా ఎప్పుడు వస్తాడో తెలియదు. ఆ మహిమ కొరకు మనం ఎదురు చూస్తూ ఉండాలి. ఇజ్రాయేల్ ప్రజలు ఆ మేఘం వైపు ఎల్లప్పుడూ చూస్తూ ఉండాలి. అర్ధరాత్రి అయినా పగలైనా అంటే సిద్ధపాటు కలిగి ఉండాలి. సో మేఘం వైపు వారు చూస్తూ ఉండాలి. రాత్రి వారు పడుకున్నట్లయితే బోర్లు ఊదబడతాయి. బోర్ శబ్దం విని వారు లేవాలి, లేచి సిద్ధపడి వెళ్ళిపోవాలి. నో మోషే, ఇది రాత్రి కాలము, మేము కదలలేము, మా పిల్లలు ఉన్నారు, అవి ఇవని అనటానికి లేదు. అది దేవుని యొక్క ఆజ్ఞ. మధ్యరాత్రి బయలుదేరమంటే మధ్యరాత్రి వెళ్ళిపోవాలి. వెళ్ళగలరు. ఎందుకనంటే రాత్రి వారికి దేవుడు అగ్నిస్తంభంగా ఉండి వారికి వెలుగునిస్తాడు కాబట్టి వారు వెళ్ళిపోతారు. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళారు. క్రైస్తవుడు ఎల్లప్పుడూ కూడా దేవుని వైపు తన కన్నులెత్తి చూస్తూ దేవుని యొక్క పిలుపు మేరకు సిద్ధంగా ఉండాలి. సో 10వ అధ్యాయానికి మనం వచ్చినట్లయితే, 10వ అధ్యాయంలో మరి ఇజ్రాయేల్ ప్రజలు సిద్ధపడి ఆ యాత్ర చేయడానికి వారికి కొన్ని సూచనలు ఇచ్చాడు. అట్లా ఏమి ఇచ్చాడంటే, మరి యాజకులు బూరలు ఊదాలి అని సెలవిచ్చారు. బూరలు ఊదినప్పుడు వారు ఆ యొక్క శబ్దం విని బయలుదేరతారు. అంటే బూరలు కూడా ఊదేటువంటి క్రమాన్ని దేవుడు ఇక్కడ సెలవిచ్చారు. సో 2 వెండి బూరలు చేయమని చెప్పాడు. 10వ అధ్యాయము 1వ వచనం చూసినట్లయితే, నీవు 2 వెండి బూరలు చేయించుకోమని చెప్పాడు. చేయించుకోమని చెప్పామన్నాడంటే ఆ బూరలు ఊదేటువంటి క్రమాన్ని చెప్తా ఉన్నాడు. ఆ బోర ఊదే క్రమం ఏంటంటే, ఒకమారు బోర ఊదితే ఇజ్రాయేలు ప్రధానులు అందరూ కూడా బయలుదేరి ఆ ప్రత్యక్ష గుడారంలో ఉన్నటువంటి మోషే గారి దగ్గరికి రావాలి. ఒక్కమారు నార్మల్గా బోర సాధారణంగా ఊదితే, అదే ఆర్భాటముగా గట్టిగా ఎక్కువ సేపు ఊదినట్లయితే తూర్పు దిక్కున ఉన్నటువంటి సైన్యము వారు సాగవలేను, బయలుదేరాలి. అంటే యుద్ధము పొంచి ఉన్నది, శత్రువులు పొంచి ఉన్నారు కాబట్టి తూర్పు దిక్కున ఉన్నటువంటి వారు యుద్ధానికి రావాలి అని. అదే మరి 2 మార్లు ఆర్భాటముగా బోర్లు ఊదినట్లయితే
దక్షిణ దిక్కున ఉన్నటువంటి సైన్యము సాగవాలి. అంటే యుద్ధము తీవ్రంగా ఉన్నది కాబట్టి 2 గుంపులు 2 సైన్యాలు రావాలి అని. తర్వాత మరి ఆర్భాటముగా ఊదుతూ ఉన్నట్లయితే 1-2 సార్లు కాకుండా ఆర్భాటముగా ఊదుతూ ఉన్నట్లయితే ఇజ్రాయెల్ ప్రజలు అక్కడి నుంచి ప్రయాణమై సాగిపోవాలి అని అర్థం. సో అయితే సమాజంగా ఒక చోట వారు కూడుకున్నప్పుడు వారు ఆర్భాటముగా ఊదకూడదు, సాధారణంగానే వాటిని ఊదాలి. అంటే ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సమాజ మందిరం దగ్గరికి రావాలంటే బూర ఊదాలి, సాధారణంగా ఊదాలి. ఒక్కసారి ఊదితే ప్రధానులు రావాలి. ఆర్భాటంగా ఒక్కసారి ఊదితే ఒక సైన్యం రావాలి. ఆర్భాటంగా 2 సార్లు ఊదితే 2 సైన్యాలు రావాలి. తర్వాత ఆర్భాటముగా కంటిన్యూస్గా అట్లానే ఊదుతూ ఉంటే ఇజ్రాయేల్ ప్రజలు ఆ మేఘాన్ని చూసి అక్కడి నుంచి ప్రయాణమై బయలుదేరిపోవాలి. సో దయచేసి మీరు వ్యక్తిగతంగా చదవండి. సో సమయం లేదు కనుక నేను ముందుకు వెళ్ళిపోతా ఉన్నాను. సో ఆ విధంగా దేవుడు వారికి సూచన ఇచ్చాడు. తర్వాత ఉత్సవ దినమందు అంటే పండుగ దినమున నియామక కాలములందు నెల ఆరంభం ముందు దహన బళ్ళు సమాధాన బళ్ళు అర్పించినప్పుడు కూడా బూర ఊదమని చెప్పాడు. సో దానికి కొన్ని సూచనలు ఇచ్చాడు. సో ఆ విధంగా ఈ యొక్క 10వ అధ్యాయంలో మనం చూస్తాము. సో 10వ అధ్యాయం 13వ వచనాన్ని మనం చూసినట్లయితే అక్కడ దేవుడు చాలా స్పష్టంగా వారికి చెప్పిన ప్రకారం వారు చేశారు. యెహోవా మోషే చేత పలికించిన మాటను బట్టి వారు మొదట ప్రయాణము చేసిరి. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు చెప్పాడు 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు మందిరం మీద నుండి పైకెత్తబడింది కనుక ఇజ్రాయేలు సీనాయి అరణ్యంలో నుండి ప్రయాణం చేయసాగిరి. ఈ దినాన్ని జ్ఞాపకం ఉంచుకున్నాయి, ఈ డేట్ని జ్ఞాపకం ఉంచుకున్నాయి. 2వ సంవత్సరం 2వ నెల 20వ తేదీన మేఘము సాక్ష్యపు గుడారం నుంచి పైకి వచ్చింది. అక్కడి నుంచి అప్పుడు ఇజ్రాయేల్ ప్రజలందరూ కూడా సిద్ధపడి బయలుదేరటానికి అది సూచన. అప్పుడు వారందరూ కూడా బయలుదేరారు, ప్రయాణం చేశారు. సో ఆ విధంగా వారు ప్రయాణం చేసే క్రమాన్ని కూడా దేవుడు సెలవిచ్చారు. ఫస్ట్ ముందు ఎవరు వెళ్ళాలి, తర్వాత ఎవరు వెళ్ళాలి, వారి గోత్రము చొప్పున వారికి సెలవిచ్చున్నారు. మొదటగా యూదా గోత్రం వాళ్ళు ముందు ఉండాలి. సో ఆ విధంగా వారందరూ కూడా ఒక క్రమముగా వెళ్ళడం నేర్చుకున్నారు. ప్రియమైనటువంటి దేవుని పిల్ల, అవర్ గాడ్ ఈస్ ద గాడ్ ఆఫ్ ఆర్డర్. వాట్ ఐ వాంటెడ్ టు సే హియర్, దేవుడు క్రమము కలిగిన దేవుడు, అక్రమం కలిగిన దేవుడు కాదు. క్రమాన్ని పాటించినటువంటి దేవుడు కాదు. కనుక ఆయన క్రమం కలిగిన దేవుడు కనుక ఇజ్రాయేల్ ప్రజలు కూడా క్రమాన్ని నేర్పిస్తూ వస్తున్నాడు. ఇజ్రాయేల్ ప్రజలు కూడా ఆ క్రమాన్ని పాటిస్తూ ఉన్నారు. సో అలాగున వారు చేస్తూ వచ్చారు. అలాగ చేస్తూ వచ్చినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు ముందుకు సాగిపోతూ ఉన్నారు. సో ఆ విధంగా ఆ యొక్క 10వ అధ్యాయంలో మనం చూసుకుంటాం. సో వారికి ముందుగా నిబంధన మందసం వెళ్తూ ఉందన్నమాట. దాని వెనుక వారందరూ వెళ్తూ ఉన్నారు. సో వారు బయలుదేరేటప్పుడు మోషే గారు అంటాడు 35వ వచనం, 10వ అధ్యాయము 35వ వచనం, ఆ మందసము సాగినప్పుడు మోషే, యెహోవా లెమ్ము, నీ శత్రువులు చెదిరిపోదురుగాక, నిన్ను ద్వేషించు వారు నీ ఎదుట నుండి పారిపోదురుగాక అని. అది నిలిచినప్పుడు అతడు, యెహోవా ఇజ్రాయేలు వేవేల మధ్యకు మరలా రమ్మనెను. సో దేవుడు మోషేకి విధంగా సెలవిచ్చున్నాడు. మోషే అలాగే చేస్తూ ఉన్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఇది మనకు 10వ అధ్యాయంలో కనబడతాయి. సో 10వ అధ్యాయంలో బోరల ఊదటము, బోర ఏ విధంగా ఊదినప్పుడు వారు ఏం చేయాలి అనేటువంటిది, ఎప్పుడు సైన్యం రావాలి, ఎప్పుడు ప్రధానులు రావాలి, ఎప్పుడు ఇజ్రాయేల్ సమాజం రావాలి, ఎప్పుడు ఏ విధంగా బోర ఊదినప్పుడు ఇజ్రాయేల్ ప్రజలు అక్కడి నుంచి బయలుదేరాలి అనేటువంటిది దేవుడు వారికి నేర్పించాడు. సో అది మొదటి భాగము. అంటే యాత్ర కొరకు ఇజ్రాయేలు సిద్ధపాటు అనేటువంటిది 10వ అధ్యాయంతో ముగుస్తుంది. ఇప్పుడు 11వ అధ్యాయం నుంచి 2వ భాగం స్టార్ట్ అవుతుంది. అదేంటంటే అరణ్య యాత్రలో ఇజ్రాయేలీయుల యొక్క ఫెయిల్యూర్స్, అంటే వారు ఓడిపోయినటువంటి సందర్భాలు.
అనేటువంటి రెండో అంశము. ఇది మనకు 11వ అధ్యాయం స్టార్ట్ అవుతుంది. సో క్విక్గా ఈ యొక్క అధ్యాయాన్ని మనం చూసుకొని దెన్ we will start. సో క్షమించండి, చిన్న మిస్టేక్ ఉంది. ఈ యొక్క 11వ అధ్యాయంలో ఇజ్రాయేల్స్ మర్మాడ్. సో ఇజ్రాయేలీలు సనుక్కున్నారు. సో ఏమని సనుక్కున్నారు? మేము అలసిపోయాము, సో మేము పిల్లల్ని వేసుకొని దూరం ఎలాగ వెళ్ళగలము మరి అని వారు విసుక్కున్నారు. 11వ అధ్యాయం మొదటి వచనం చదవండి. 11వ అధ్యాయం మొదటి వచనం. జనులు ఆయాసమును గూర్చి సనుగుచుండగా అది యెహోవాకు వినబడెను. యెహోవా దాన్ని వినినప్పుడు ఆయన కోపము రగులుకొనెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొని ఆ పాలెంలో ఒక కొనను దహింపసాగెను. 2-3 కూడా చదువు. జనులు మోషేకు మొరపెట్టగా మోషే యెహోవాను వేడుకొనినప్పుడు ఆ అగ్ని చల్లారెను. యెహోవా అగ్ని వారిలో రగులుకొనినందున ఆ చోటుకి తబేరా అను పేరు పెట్టబడెను. సో అక్కడ ఇజ్రాయేలీలు ఏం చేశారు? ఆయాసం గురించి అనుకున్నారు. అంటే 2-3 దినాలు ప్రయాణం చేసి ఉంటారు. 3 దినాలు ప్రయాణం చేశారు. సో ప్రయాణం చేసిన తర్వాత సనుకోవడం మొదలు పెట్టారు. చాలా విసుగ్గా ఉంది, ఆయాసంగా ఉంది, ఇబ్బందిగా ఉంది అంటూ వారు సాకులు చెప్పటము, తిరుగుబాటు చేయటము, కంప్లైంట్ చేయటం మొదలుపెట్టినప్పుడు దేవుడు వారి యొక్క సనుగులు విని వారి మీద తెగులు అగ్నిని పంపించాడు. అగ్నిని పంపించినప్పుడు మరి అగ్ని ఇజ్రాయేల్లో కొంతమంది చంపేసింది. అప్పుడు మోషేకి ఆ విషయం తెలిసి మోషే ప్రార్థించగా అగ్ని చల్లారింది. సో అందుకని ఆ యొక్క ప్రాంతానికి తబేరా అని పేరు పెట్టారు. తబేరా అంటే మంట, అంటే అగ్ని వచ్చి దహించి వేసింది అనేటువంటి అర్థం. కాబట్టి సో దీని నుంచి మనం ఏమి నేర్చుకుంటాము? మనం ఆయాసం పడకూడదు. దేవుని విషయంలో, దేవుని పని విషయంలో, దేవుని మందిరం విషయంలో, ప్రార్థన విషయంలో, బైబిల్ చదివే విషయంలో, అధ్యయనం చేసే విషయంలో, బైబిల్ క్లాస్ ఏమైనా తీసుకునే విషయంలో, ఎవరికైనా సాక్ష్యం చెప్పే విషయంలో ఎప్పుడు కూడా మనము ఆయాస పడకూడదు, సనుక్కొనకూడదు. దేవుడు చెప్పిన ఏ పని చేసే విషయంలోనైనా మనం సనుక్కొనకూడదు, ఆయాస పడకూడదు. ఆ అగ్నికి గురైపోతాం. కాబట్టి ఆ విధంగా ఉండకూడదని ప్రభు మన కొరకు మాటలను రాయించి ఉంచాడు. సంతోషంగా చేయాలి. వాట్ ఎవర్ గాడ్ గివ్స్ యూ డూ ఇట్ హ్యాపీలీ, జాయ్ఫుల్లీ. ఆస్క్ ద లార్డ్, లార్డ్ గివ్ మీ స్ట్రెంగ్త్, గివ్ మీ విజ్డమ్, అండర్స్టాండింగ్, అనాయింట్ మీ టు డూ దిస్ వర్క్ అని దేవుడిని అడిగి సంతోషంతో, ఆనందంతో నీకు అప్పగించినటువంటి పనిని నువ్వు చేయాలి. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి. దేవుడు వెళ్ళమని చెప్పినప్పుడు ఇజ్రాయేల్ సనుక్కోవడం తప్పు, ఆయాసం గురించి సనుక్కోవడం తప్పు. సో ఆ తర్వాత ఇంకొక సమస్య ఇక్కడ వచ్చింది. ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తు నుంచి బయలుదేరినప్పుడు వారు మిశ్రిత జనము. మిశ్రిత జనం అంటే ఐగుప్తు వాళ్ళు కూడా కొంతమంది అందులో ఉన్నారు. కరెక్ట్. సో ఇజ్రాయేల్ ప్రజలు బయలుదేరినప్పుడు వారితో పాటు ఆ 10 అద్భుత కార్యములు చూసిన తర్వాత కొంతమంది ఇజ్రాయేలీలు, కొంతమంది ఐగుప్తీయులు యెహోవాయే నిజమైన దేవుడు, కాబట్టి ఆ దేవునితో మనం కూడా వెళ్దామని ఇజ్రాయేల్ ప్రజలతో పాటు వచ్చేసారు. అంత మాత్రమే కాదు, కొంతమంది బాంధవ్యాలు కూడా ఇజ్రాయేల్ ప్రజలు ఐగుప్తీయులు ఏర్పరచుకొని ఉంటారు, బంధుత్వాలు పెట్టుకొని ఉంటారు. కాబట్టి మిశ్రిత జనం అక్కడి నుంచి వచ్చారు. ఆ మిశ్రిత జనం వచ్చిన తర్వాత మరి 3 దినములు ప్రయాణం చేసిన తర్వాత కొంతమంది మాంసాహారులు, భోజన ప్రియులు, తిండిబోతులు ఏం చేశారంటే, చూడండి 4-5 వచనాలు. వారి మధ్యనున్న మిశ్రిత జనము మాంసాపేక్ష అధికంగా కనపరచగా ఇజ్రాయేలులను మరలా ఏడ్చి, మాకెవరు మాంసం పెట్టెదరు? ఐగుప్తుల మేము ఉచితంగా తినిన చేపలను, కీరకాయలను, దోసకాయలను, కూరాకులను, ఉల్లిపాయలను, తెల్లగడ్డలను జ్ఞాపకములకు వచ్చుచున్నవి. ఇప్పుడు మా ప్రాణం సమస్యలు. చదువు. ఇప్పుడు మా ప్రాణం సమస్య లేదు.
పోయాడు. ఈ మన్నా కాక మా కనుల ఎదుట మరి ఏమీ లేదని చెప్పుకునేది. సో ఇప్పుడే కదా ఒక తెగులు వచ్చింది, అగ్ని వచ్చింది, కాల్చి వేసింది. వెంటనే అది మర్చిపోయి ఇజ్రాయేల్ ప్రజలు మరలా ఏడవడం మొదలు పెట్టారు, కంప్లైంట్ చేయడం మొదలు పెట్టారు. అయ్యో, మేము ఐగుప్తులో ఉన్నప్పుడు కీర దోసకాయలు, చేపలు, ఉల్లిగడ్డలు అన్నీ మేము సమృద్ధిగా తిన్నాం, ఇక్కడ మాకు ఈ మన్నా తప్ప ఏం లేదు అని ఏడుస్తూ, కంప్లైంట్ చేస్తూ, తిరుగుబాటు చేస్తూ, దేవుని శోధిస్తూ ఉన్నారు. ఏమైనటువంటి దేవుని వెళ్ళారు అంటున్నారు, ఇప్పుడు మా ప్రాణము సొమ్మసిల్లెను, ఈ మన్నా కాక మాకేం లేదంటున్నారు. మన్నా పరలోకం నుండి దేవుడు అనుగ్రహించినటువంటి భోజనం కొత్తిమీర గింజలను పోలి ఉంటది. అది ఆ కొత్తిమీర గింజలను పోలి ఉంటది, బోళం వలె ఉంటది. తిరగట్లో విసిరి రోట్లో దంచి మన రొట్టెలు కాల్చుకుని వారు తింటారనమాట. సో అంత మంచి భోజనమును, అది క్రొత్త నూనె రుచి ఎలాగైతే ఉంటుందో అలాగుంటుందంట. సో ఇంత మంచి భోజనం వాళ్ళు ఏం చేశారు, తిరస్కరిస్తూ ఉన్నారు, తిరస్కరిస్తూ ఏడ్చారు. అప్పుడు దేవుని కోపం రగులుకొని దేవుడు ఏమన్నాడంటే, ఆ విషయం మోషేకి తెలిసి మోషే కూడా బహుగా కోపపడి, మోషే, ఇదిగో ఈ ఆలోచన చెడ్డది, యెహోవా దృష్టికి చెడ్డది, మీరు ఎందుకు అలాగ చేస్తున్నారు అని వారి మీద కోపగించుకొని యెహోవాతో ఇట్లా అన్నాడు. చూడండి 11, 12 వచనాలు. 11, 12, 13 వచనాలు. కాగా మోసే యెహోవాతో ఇట్లనెను, నువ్వెలా నీ సేవకుని బాధించితివి, నా మీద నీ కటాక్షం రానియక ఈ జనులందరూ భారమును నా మీద పెట్టనేలా, నేనే ఈ సర్వజనమును గర్భమును ధరించి తినే, నేనే వీరిని కంటినే, పాలించి పెంచుడు తండ్రి పసిపిల్లలను మోయినట్లు నేను వీరి తండ్రులకు ప్రమాణపూర్వకంగా ఇచ్చిన దేశమునకు వీరిని నీ రొమ్మును ఎత్తుకొని పొమ్మని నాతో చెప్పుచున్నావు. సో ఇక్కడ మోషే కూడా బాధ కలిగి అంటున్నాడు, యెహోవా, వీరందరూ నేను కన్నానా, వీరందరి భారం నా మీద పెట్టనేలా, ఈ భారం నేను మోయలేను, నేను వీరిని కన్నానా, వీరిని గర్భం ధరించానా, నా వల్ల కాదు, నువ్వు నన్ను చంపివేయి, మరి ఈ ప్రజలను భారం అంతా ఇక మీదట కూడా నా మీద ఉంచాలనుకున్నట్లయితే నన్ను చంపివేయి అని మోషే దేవునికి మొరపెడతాడు. అలాగే దేవునికి మొరపెట్టినప్పుడు దేవుడు మోషేని కనికరించి, మోషేని దయ చూపించి 70 మందిని నువ్వు ఎన్నుకో, మంచి వారిని, మంచి పేరు ప్రఖ్యాతులు కలిగిన వారిని, క్రమం కలిగిన వారిని, డిసిప్లిన్ కలిగిన వారిని, భయభక్తులు కలిగిన వారిని 70 మందిని ఎన్నుకోమన్నప్పుడు 70 మందిని మోషే ఎన్నుకుంటాడు. మోషే ఎన్నుకున్న తర్వాత దేవుడు ఒక మాట అంటాడు, నీ మధ్య నీ మీదకు నేను నీకు ఇచ్చినట్టు అభిషేకంలో, నీకు ఇచ్చినట్టు ఆత్మలో కొంతని తీసి వారికి ఇస్తానంటాడు. ఆ విధంగా వారందరినీ కూడా ప్రత్యక్ష గుడారం దగ్గరికి రమ్మంటాడు. వచ్చినప్పుడు దేవుని యొక్క ఆత్మ వారి మీద కూడా వస్తుంది. మోషేలు నుంచి తీసి కొంత అభిషేకం వారికి ఇస్తాడు. చూడండి 25, 26 వచనాలు. యెహోవా మేఘములో దిగి అతనితో మాట్లాడి అతని మీద వచ్చిన ఆత్మలో పాలు ఆ 70 మంది పెద్దల మీద ఉంచాను. కావున ఆ ఆత్మ వారి మీద నిలిచినప్పుడు వారు ప్రవచించిరి, కానీ మరలా ప్రవచింపలేదు. ఆ మనుషులలో ఇద్దరు పాలెంలో నిలిచి ఉండిరి. వారిలో ఒకని పేరు ఎల్దాదు, రెండవ వాని పేరు మేదాదు. వారి మీదను ఆత్మ నిలిచి ఉండెను. వారు వ్రాయబడిన వారిలోను ఉండియు వారు గుడారమునకు వెళ్ళక తమ పాలెంలోనే ప్రవచించిరి. ఆ విధముగా 70 మందిని ఎన్నుకున్నారు. దేవుడు వారికి అభిషేకాన్ని ఇచ్చినప్పుడు వారు ప్రవచించారు. అంటే ఇదంతా ఎందుకు దేవుడు రాసి ఉంచాడంటే, దేవుని పరిచర్య కొరకు నియమించబడినటువంటి వాళ్ళు పిలుపు ఉండాలి, పిలువబడినటువంటి వారు అభిషేకించబడాలి, ఆ తర్వాతే వారు పరిచర్యకు అర్హులు. దేవుని యొక్క పిలుపు లేకుండా, అభిషేకం లేకుండా మరి ఆ పరిచర్య చేయడానికి ఎవరు కూడా స్వతహాగా సొంతగా ముందుకు రాకూడదు. దేవుని యొక్క కనిపెట్టి ఆ పిలుపుని పొందుకొని దేవుని పని చేయాలి. సో ఆ విధంగా వీరు వచ్చారు. వచ్చినప్పుడు దేవుడు వారిని ఏం చేశాడు, పరిశుద్ధాత్మతో అభిషేకించాడు. వారు మోషేకు అసిస్టెంట్స్ గా ఉండి మోషే కింద పనిచేస్తూ ఇజ్రాయేలుకు న్యాయం తీరుస్తూ ఉన్నారు. సో 2 వ్యక్తులు అక్కడికి వెళ్ళలేదు.
గుడారం దగ్గరికి వెళ్ళలేదు. వారు పాలెంలోనే ఉన్నారు. పాలెంలో ఉన్నా కూడా దేవుడు వారిని ఏం చేశాడు? వారిని అభిషేకించాడు. ఎల్దాదు మేధాదు. అప్పుడు ఎవరో ఒక అతను వచ్చి చెప్పాడు, ఇదిగో ఇద్దరు వ్యక్తులు సమాజం మందిరం దగ్గరికి రాలేదు, పాలెంలో ఉండే ప్రవచిస్తున్నారంటే, అప్పుడు యోషువ అంటాడు, మోషే గారు వారిని 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 శిక్షించండి, లేకుంటే వారిని వెనక్కి వారిని కొట్టివేయండి, వారు ఇక్కడికి రాలేదు, డిసిప్లిన్ లేదు వాళ్ళకి అంటే మోషే అంటాడు, దేవుడు వారు అక్కడ ఉన్నా కూడా వారికి అభిషేకం ఇచ్చాడు, కాబట్టి వారిని అలాగే చేయకూడదు, వారిని ప్రవచింపు నువ్వు అని అంటాడు. సో ఆ విధంగా దేవుడు వారిని వాడుకున్నాడు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, ఇవన్నీ మనం చూసినట్లయితే దేవుడు మరి క్రమం కలిగిన దేవుడు. ఆ తర్వాత దేవుడు వారికి కూలీళ్ళ పక్షం ఇచ్చాడు. ఎట్లా ఇచ్చాడు తెలుసా? కొన్ని కిలోమీటర్ల దూరం, 2 కిలోమీటర్ల దూరం వరకు పరిధిలో కూలీళ్ళ పక్షులు 2 మీటర్ల ఎత్తు వరకు అవి వచ్చేటట్లు ఇచ్చాడు. వారు అవన్నీ తిని వారి నాసికారంధ్రంలోని మాంసం బయటకు వచ్చేంత వరకు తిన్నారు. వాళ్ళు ఒకసారి అడిగితే దేవుడు 4 రోజులు ఇచ్చారు. ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, దేవుడు ప్రేమామయుడు, కరుణామయుడు, దయామయుడు, అద్భుతకరుడు, ఆశ్చర్యకరుడు. అయితే ఆ తరువాత ఎవరైతే సనిగారో, ఎవరైతే ఏడ్చారో వారి మీద దేవుని ఉగ్రత వచ్చింది. చూడండి, ప్లేగ్ వచ్చింది. ప్లేగ్ వచ్చినప్పుడు మరలా కొంతమంది చనిపోయారు. మోషే ప్రార్థించగా ఆ యొక్క ప్లేగ్ ఆగిపోయింది. ఇక్కడ మనం గమనించినట్లయితే ఇజ్రాయేల్ ప్రజలకు ఐగుప్తులో దేవుడు చేసినటువంటి అద్భుత కార్యములు ఏవి గుర్తులేవు. రైట్? ఇజ్రాయేలీలను వారు బాధించింది గుర్తులేదు, బానిసలుగా చూసింది గుర్తులేదు, కొరడా దెబ్బలు కొట్టింది గుర్తులేదు, శిక్షించింది గుర్తులేదు. వారికి ఏం గుర్తున్నాయి? మాంసాహారము. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి, దేవుడు అద్భుతంగా వారిని విడిపించిన, బానిసత్వం నుంచి విడిపించింది గుర్తులేదు. కానీ వారికి గుర్తుందంట మాంసాహారము, కీరదోసకాయలు, చేపలు ఇవి ఉన్నాయి. ప్రియమైనటువంటి దేవుని వెళ్ళాలి, అవన్నీ కూడా మరి తిండిబోతుకు సాదృశ్యంగా ఉన్నాయి. తిండిబోతులను దేవుడు అంగీకరించడు. గ్లటన్ అంటారు ఇంగ్లీష్లో. ప్రతిదానికి ఒక పరిమితి ఉంటుంది. తగు మాత్రంగానే మనం భోజనం తీసుకున్నది. మరి అమితముగా వారు మాంసాహారం కొరకని మరి మిక్కిలిగా అపేక్షించారని రాయబడింది. మనం దేన్ని కూడా మరి మిక్కిలిగా అపేక్షించకూడదు. తగు మాత్రంగానే మనం ఆశించాలి. మనకి దేవుడు ఎంత కెపాసిటీ ఇచ్చాడో అంతే మనం తీసుకున్నాం. దురాశ అనేటువంటిది క్షేమం కాదు, మంచిది కాదు. సోమరితనము, అసూయ, మత్సరము, విసుగు అనేటువంటి విశ్వాస జీవితంలో ఉండకూడదు. సో ఆ విధంగా దేవుడు ఇజ్రాయేల్ ప్రజలకు జ్ఞాపకం చేస్తూ వచ్చారు. సుప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా, సో ఈ విషయాలు మనము చూసుకున్నాం. తర్వాత బూరల గురించి మనం మరలా వచ్చే క్లాసులో కొంచెం వివరంగా మనం చూసుకుందాము. ఎందుకంటే బూరలు అనేటువంటిది కడబూర ధ్వనికి సాదృశ్యంగా ఉన్నాయి. దేవుని యొక్క రాకడకు కూడా సాదృశ్యంగా ఉన్నాయి. కొన్ని ఇంపార్టెంట్ విషయాలు ఉన్నాయి కాబట్టి అవి మనము వచ్చే క్లాస్లో కూడా కొంచెం ధ్యానించుకున్న తర్వాత ముందుకు వెళ్దాం. దేవుడి మాటలు దీవించండి. ప్రార్థన చేసుకుందాం. రిక్వెస్ట్ Shekhar to do a small prayer and close.